నమస్కారం. ఈరోజు మనం అక్బర్ బీర్బల్ కథల్లోంచి ఒక అద్భుతమైన కథ చెప్పుకోబోతున్నాం. అవునండి, చాలా సరదాగా ఉంటుంది. అనగనగా ఒకరోజు మన అక్బర్ చక్రవర్తి గారున్నారు కదా. ఆ అవును, గొప్ప చక్రవర్తి. ఆయన ఆస్థానం ఎప్పుడూ పండితులతో, కళాకారులతో చాలా సందడిగా ఉండేది. అలాంటిది ఒకరోజు ఆయన సింహాసనం మీద కూర్చుని ఉండగా హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. చాలా విచిత్రమైన ఆలోచన. విచిత్రమైన ఆలోచన ఏంటది? సభలో ఉన్న వాళ్లందరి వైపు తిరిగి, నాకు ఒక రాజభవనం కావాలి, కాని అది ఎవ్వరికీ కనిపించకూడదు, అదృశ్యంగా ఉండాలి అన్నారట. అదృశ్య రాజభవనమా? అదెలా సాధ్యం? సభలో వాళ్లంతా షాక్ అయిపోయి ఉంటారు కదా. అంతే కదా మరి. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇదేంటి చక్రవర్తి ఇలా అడుగుతున్నారు, అసాధ్యమని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. కాని పైకి చెప్పడానికి భయం. మరి ఎవ్వరూ ముందుకు లాలేదా? అప్పుడే వచ్చారు కదా మన తెలివైన బీర్బల్. సరిగ్గా అందరూ తలలు పట్టుకొని కూర్చుంటే బీర్బల్ లేచి నిలబడ్డారు. ఎంతో ధైర్యంగా, మహారాజా, మీ కోరిక నేను తీరుస్తాను అన్నారు. అబ్బా, బీర్బల్ అంటే అంతే మరి. కాని ఒక షరతు పెట్టారు గదా. అవును. అయితే ప్రభూ, నాకు కొంత సమయం కావాలి, ఇంకా పనిలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అని అడిగారు. అక్బర్గారికి బీర్బల్ మీద నమ్మకం కదా, సరే అన్నారు. ఇంకేముంది, బీర్బల్ వెంటనే పని మొదలుపెట్టారా? మొదలుపెట్టారు. కాని ఎలా? ఒక పెద్ద ఖాళీ మైదానం చూసుకున్నారు. అక్కడికి కొంతమంది పనివాళ్లను, శిల్పులను పిలిపించారు. పిలిపించి ఏ చెప్పారు? నిజంగా కట్టమనుండారు కదా. అదే అసలు ప్లాన్. వాళ్లతో రహస్యంగా, చూడండి, మీరందరూ ఇక్కడ పెద్ద భవనం కడుతున్నట్టు నటించాలి, అంతే అన్నారట. నటించడమా అంటే? అంటే కనిపించని ఇటుకలు మోస్తున్నట్టు, కనిపించని గోడలు కడుతున్నట్టు, గాలిలోనే పనిముట్లు వాడుతున్నట్టు అలా నటించమని చెప్పారు. ఓ, భలే ఐడియా. మరి ఆ పనివాళ్లు చేశారా అలా? బీర్బల్ మాట కాదంటారా? రోజూ ఆ ఖాళీ స్థలానికి రావడం, రోజంతా ఏదో పెద్ద పని చేస్తున్నట్టు యాక్ట్ చేయడం. నెలలు గడిచిపోయాయి. చూసేవాళ్లకి నిజంగానే ఏదో కడుతున్నారని అనిపించుంటుంది గదా. అవును. దూరం నుంచి చూస్తే ఏదో జరుగుతోందని భ్రమ కలిగేది. చివరికి ఒకరోజు బీర్బల్ అదృశ్య భవనం రెడీ అని ప్రకటించారు. అప్పుడు అక్బర్ గారికి ఆస్థానంలో వాళ్లందరికీ కబురు పంపారా? పంపారు. మహారాజా, మన అద్భుతమైన అదృశ్య రాజభవనం తయారైంది, మీరందరూ వచ్చి చూడరండి అని ఆహ్వానం పంపారు. అందరికీ భలే ఆసక్తి పెరిగిపోయింది. ఆ కనిపించని భవనం ఎలా ఉంటుందో చూడాలని అందరూ బయలుదేరారా? అవును. అనుకున్న రోజు అక్బర్గారు, బీర్బల్, ఆస్థాన సభ్యులంతా కలిసి ఊరేగింపుగా ఆ ఖాళీ మైదానానికి వెళ్లారు. వెళ్ళాక అక్కడేముంది? ఖాళీ మైదానం పప్ప. ఖాళీ మైదానమే ఉంది. కాని బీర్బల్ ముందు నడుస్తూ, గాల్లో చేతులు తిప్పుతూ, ఇదిగో మహారాజా, ఇదే మన భవ్యమైన రాజభవన ప్రధానద్వారం. ఆ తర్వాత అటు చూడండి, అది పెద్ద సభామండపం. ఎంత పెద్దగా ఉందో! ఆ స్తంభాలు చూడండి, రత్నాలతో మెరిసిపోతున్నాయి. ఇటువైపు రండి, ఇవి అందమైన తోటలు అని గాల్లోనే అన్ని చూపిస్తూ వర్ణిస్తున్నారు. అప్పుడు మిగతా వాళ్ల రియాక్షన్ ఏంటి? వాళ్లకేం కనిపిస్తోంది అక్కడ? వాళ్ళకా పాపం ఏమీ కనిపించట్లేదు. కాని బీర్బల్ అంత గొప్పగా చెప్తుంటే మాకు కనిపించట్లేదని ఎలా చెప్తారు? అంతా ఆహా, ఓహో, భలే ఉంది అంటూ తలలూపుతున్నారు. అందరూ భలే నటిస్తున్నారన్నమాట. అప్పుడే కదా బీర్బల్ అసలు మెలిక పెట్టారు. సరిగ్గా అప్పుడే బీర్బల్ అందరివైపు తిరిగి ఒక చిరునవ్వు నవ్వి, మహారాజా, ఈ అదృశ్య రాజభవనానికి ఒక గొప్పతనముంది అన్నారు. అదేంటి ఆ గొప్పతనం? ఇది కేవలం నిజాయితీ పరులకు, మంచి మనసున్నవాళ్లకు, తెలివైన వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. మోసం చేసేవాళ్లకు, మూర్ఖులకు ఎంత చూసినా కనిపించదు అని చెప్పారు. అబ్బా, అది వినగానే ఆస్థానంలో వాళ్ల పరిస్థితి ఏమై ఉంటుంది? వాళ్ల ముఖాలు చూడాలి అప్పుడు. ఇంకేముంది, అందరి ముఖాలు పాలిపోయాయి. గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఎందుకంటే నిజానికి వాళ్లెవ్వరికీ ఏమీ కనిపించట్లేదు కదా. అంటే ఇప్పుడు కనిపించట్లేదని చెప్తే వాళ్లని వాళ్లు మోసగాళ్లమని, మూర్ఖులమని ఒప్పుకున్నట్టవుతుంది. అవును. అటూ చెప్పలేరు, ఇటు చూడ్లేరు. భలే రుక్కుపోయారు. ఏం చెయ్యాలో తెలియక కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. మరి అక్బర్ చక్రవర్తి, ఆయనటేమర్థం కాలేదా? ఓ, అక్బర్ గారు చాలా తెలివైనవారు కదా. ఆయనకు బీర్బల్ ప్లాన్ మొత్తం అర్థమైపోయింది. లోలోపల నవ్వుకున్నా పైకి మాత్రం చాలా గంభీరంగా, వావ్ బీర్బల్, అద్భుతం, నిజంగా అద్భుతం అన్నారు. అంటే చక్రవర్తి కూడా నటించారా? అవును. ఈ గోడలమీద డిజైన్లు, ఆ పైనున్న నగిషీలు,
ఆ తోటల్లో పూలవాసన అసలు మాటల్లో చెప్పలేను. ఇంత గొప్ప భవనాన్ని నేనెప్పుడూ చూడలేదు అని కావాలనే ఇంకా ఎక్కువ పొగడటం మొదలుపెట్టారు. చక్రవర్తే అంతలా పొగిడేస్తుంటే ఆస్థానంలో వాళ్ళకింకా భయం వేసుంటుంది. ఖచ్చితంగా. ఇక లాభం లేదనుకున్నారు. కనిపించట్లేదని చెబితే అవమానం, కాని అబద్ధం ఇంకెంతసేపు చెప్పగలరు? చివరికి భరించలేకపోయారు. అప్పుడు ఒప్పుకున్నారా? అవును. ఒక్కొక్కరే నెమ్మదిగా ముందుకొచ్చి తలలు దించుకుని, మహారాజా, మమ్మల్ని క్షమించాలి. నిజం చెప్పాలంటే మాకిక్కడ ఏ భవనమూ కనిపించటం లేదు అని బిక్కుబిక్కుమంటూ చెప్పారు. అందరూ ఒప్పుకున్నారా? అందరూ ఒప్పుకున్నారు. అది వినగానే బీర్బల్ గట్టిగా నవ్వారట. అక్బర్ వైపు తిరిగి, చూశారా మహారాజా అన్నారు. ఏం చెప్పారప్పుడు? అబద్ధం, అజ్ఞానం, మోసమనేవి ఎప్పుడూ ఇలాగే అదృశ్యంగా ఉంటాయి. అవి ఎవరికంటికీ కనిపించవు. నిజాయితీ, తెలివి అనే వెలుగులు మాత్రమే మనకు స్పష్టంగా కనిపిస్తాయి, సరైన దారి చూపిస్తాయి అని చాలా వినయంగా చెప్పారట. అద్భుతం! ఎంత గొప్పగా చెప్పారో! అక్బర్ గారు చాలా సంతోషించుంటారు. ఎంతో సంతోషించారు. బీర్బల్ తెలివితేటలకు మెచ్చుకుని ఆస్థానికులకు మంచి గుణపాఠం నేర్పినందుకు బహుమతులు కూడా ఇచ్చారు. ఈ కథ నీతి ఏంటంటే, నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. అలాగే తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. నిజమే. బీర్బల్ నిజంగా చాలా తెలివైనవారు. ఆయన కథలు ఎన్ని విన్నా తనివి తీరదు. అవును. ఇక ముగించే ముందు వినేవాళ్ల కోసం ఒక చిన్న ప్రశ్న వదిలి వెళ్దామా? తప్పకుండా. ఒకవేళ మీకు నిజంగా కనిపించని వాటిని చూడగలిగే శక్తి వస్తే మీరు దేన్ని చూడాలననుకుంటారు? ఎందుకు అనిపిస్తుంది? ఆలోచించండి. భలే ప్రశ్న! దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. సెలవు.